ప్రస్తుత రాజకీయాలు అధికారం చుట్టూ నడుస్తూ ఉన్నాయి. పొలిటికల్ లీడర్స్‌కి ఎంత పవర్ ఉంటే అంత ఫాలోయింగ్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరపతి రోజు రోజుకి పడిపోతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి సొంత పరివారంలోనే నిరాశ, నిస్పృహలు ఆవరించాయనేటువంటి వాదన వినిపిస్తూ ఉంది. బిగ్ బాస్ ఎప్పుడు ఏదో ఒక ప్యాలెస్‌కే పరిమితం కావడం, వీకెండ్ విజిట్స్తో సరిపెట్టుకోవాల్సి రావడంతో ఉత్సాహంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ సైతం నీరుగారిపోతూ ఉంది. పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే విషయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం లేదనేటువంటి చర్చ వైసీపీ వర్గాల్లోనే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్కు గతంలో మాదిరిగా పబ్లిక్లో ఫాలోయింగ్ లేదనేటువంటి వాదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తూ ఉంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే జనం తండోపతండాలుగా తరలి వచ్చేవారు. తమ అభిమాన నేత దర్శనం కోసం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎగబడేవారు. కానీ రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చేటువంటి జనం సంఖ్య కూడా పలచబడుతూ ఉంది. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వచ్చినప్పుడు, తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనకు స్వాగతం, వీడ్కోలు పలకడానికి వచ్చే వాళ్ళ సంఖ్య హాఫ్ సెంచరీ దాటడం లేదు. ఈ మధ్య జగన్ వస్తున్నారని విజయవాడ విమానాశ్రయంలో భారీ స్థాయిలో పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. తీరా చూస్తే వైసీపీ అధ్యక్షుడి కోసం వచ్చిన వాళ్ళకంటే పోలీసులే ఎక్కువగా ఉన్నారు. గతంలో చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పులు, నేరాలు, ఘోరాలే ఇప్పుడు వైసీపీని వెంటాడుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. స్పేస్ క్రియేట్ చేసుకుని రాజకీయాలు చేసేటువంటి చొరవ కానీ, టాలెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి అయితే కనపడడం లేదు. ఇక టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీల మధ్య సమన్వయంతో కూడినటువంటి బలమైన బంధం విపక్షంలో ఉన్నటువంటి వైసీపీకి భారీ అడ్డుగోడగా అయితే మారింది. బ్లూ మీడియా ఎన్ని చెప్పినా తమ చుట్టూ ఏం జరుగుతుందనేది వైసీపీ కార్యకర్తలకు, నేతలకు స్పష్టమైనటువంటి అవగాహన అయితే ఉంది. పబ్లిక్లో జగన్మోహన్ రెడ్డి ఫాలోయింగ్ వీక్ అని అర్థం చేసుకోవడం వల్లనే జగన్ పరివారంలో నిరాశ పీక్ చేరిందని చెప్పుకోవచ్చు. పదే పదే అదే పని చేస్తూ ఫలితం మాత్రం వేరేలా ఉండాలని అనుకోకూడదు. ఘోర పరాజయాన్ని తెచ్చిపెట్టినటువంటి ఫార్ములాను ఫాలో అయినంత కాలం వైసీపీ ఫేట్లో ఎటువంటి మార్పు రాదని ఆ పార్టీ క్యాడర్కి ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉంది. ఈ విషయం ప్యాలెస్ పెద్దలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో చూడాలి మరి.